సో గైస్ మేమేంటంటే నేను కొంచెం ముందుకెళ్ళి వెనకాల కొంచెం చూసే లోపల బైక్ దగ్గర ఎవరు పొడుగుతూ ఆకారం గైస్ సీజన్లో ఉంది. బండో ఎవరితో తెలీదు అని పడుతుంది అక్కడ ఒకసారి. హలో బాయ్ బాయ్ జల్దీ ఇదరో జల్దీ ఇదరో కిస్కి హై గాడి ఎవరు గైస్ మళ్ళీ గోస్ట్ హంటింగ్ వీడియోతో వచ్చేసాము. ఈ రూట్ చూడండి ఎట్లుందో, చాలా భయంకరంగా ఉంది గైస్. ఇక్కడ పబ్లిక్ టాక్ ఏంటంటే రాత్రిపూట ఈ రోడ్లు అసలు ఎవ్వరు పోరు గైస్. ఏంటంటే దయ్యాలు రోడ్డు మీద సడన్ గా చెట్ల నుంచి వచ్చినట్టు మనిషి రూపంలో వచ్చినట్టు భయపడతారంట గైస్. అందుకే ఈ రోడ్లు ఎవరు రావట్లేదు. మనం ఏంటంటే రిస్క్ చేసి ధైర్యంతో అందరం వెళ్తున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం గైస్, చూద్దాం ఏమాత్రం ఉంటుందో లోపలికి వెళ్ళి. మాకు కూడా భయంగా ఉంది, అయినా రిస్క్ తీసుకుంటున్నాం. వెళ్దాం పడి ఏమైతుంది. చూసారు కదా ఎంత చీకటిగా ఉంది రోడ్ అసలు, చూసారు కదా. మేమే అయినా రిస్క్ తీసుకుని వెళ్తున్నాము, చూద్దాం. ఇది చెప్పా నేను, వద్దు వద్దు అని చెప్పినా వినకుండా వచ్చాడు మాతో పాటు. ఇప్పుడు భయపడుతున్నాడు. చెప్పరా ఇప్పుడు వస్తా నెక్స్ట్ వీడియోకి. పోరా వాళ్ళు ఎవరో డకాటీలు చేస్తే ఎవరోరా అంతా భయకు చెప్తాను రే వెనకాలు గైస్. ఖచ్చితంగా డకాటీ గైస్, ఖచ్చితంగా డకాటీలే. మనకి కదలడం లేదా డకాయిటీ లేదా దయ్యం రెండింటిలో ఏదో ఉంది. వెళ్ళి తెలుసుకున్నాం గైస్. మనల్ని ఇప్పుడు ఏంటంటే హైలైట్ ఏంటంటే మనం బయటికి వెళ్ళాలంటే ఇటు పక్క వెళ్ళాలి గైస్. మనల్ని కదలడం లేదు గైస్. ఫోన్ లో మా ఫ్రెండ్స్ ఎవరో డకాయిట్లు ఎవరా మీరా గమ్మున్ ఎవరా మీరా నీ బండ్లు ఉన్నారా? నీ బండ్లు ఉన్నారా? ప్రాణం పోద్దు బాయ్. ఉండు ఒక్క నిమిషం ఎవరు దయ్యం పట్టినట్టు ఉందిరా వారికి ఆట.
జల్దీ స్టార్ట్ చేయి ఒక నిమిషం ఉండండిరా. భాయ్ గాడి గాడి లే భయ్, జల్దీ చలో భయ్. స్కూటీ పెట్టున్నారా అన్నా ప్లీజ్ అన్నా బండి ఇచ్చేయండి అన్న ఇచ్చానన్న బండి అన్న ప్లీజ్ అన్న మేము వెళ్ళిపోతా ఉన్నా అన్నా ప్లీజ్ అన్నా బండి కత్తులున్నాయిరా, యాడికి వెళ్ళేదా? ఒక నిమిషం ఉండండి. గాడి నా దగ్గర కొద్దిగా అయింది నా భాగం. ఉండరా ఒక నిమిషం ఉండరా. కైకు తొలి అయింది గాడి ఒక నిమిషం ఉండరా. వాళ్ళు ముందుకెళ్తే కత్తు స్కెచ్ రాదే. ఉండరా బండి కోసం ఉండరా. అన్నా ప్లీజ్ అన్నా బండి ఇచ్చేయండి ఏం అర్థం కావట్లేదు. బండి ఎందుకు పోయేది? రేయ్ నిజంగా రా, నాకే అర్థం కావట్లేదు. అదే కదా చెప్పేది. గాడి భయ చల్ భయ గాడి రే సైడ్ లాక్ దాదా అని ఒక నిమిషం రే ఒక నిమిషం రే మున్నా ఉండరా. దగ్గర కత్తులు ఉన్నా మరి కొట్టుకుని తిప్పిపోతా. బండి పోయిందా? పోకపోయినా పర్వాలేదు. ఒక నిమిషం ఉండరా నేనా ఎలా ఉండరా. అదే ఏంది అర్థం బండి బండి ఏందన్న 2 బండ్లు ఉండి ఇంకో బండి ఏందన్న మాయమైపోవడమా ఏందన్నా అన్న ఏందన్నా ఇదే ఫస్ట్ మన సేఫ్ నేను నమాజ్కి వెళ్ళినా అని చెప్పి వచ్చేసాను. भाई तौसीफ है नहीं है तौसीफ की गाड़ी कौन की ले लेके चल गया भाई ये मैं लाइव लोकेशन रखता हूँ आ जाओ ఒక నిమిషం నిమిషం ఉండరా అని చెప్తా ఉండరా. కరెక్టే, కాకపోతే మనం సేఫ్ గా ఉండాలిరా. రేపు పొద్దున మనం చూసుకోవచ్చా బతికితేనా? బండి పోతే పోయిందిరా. ఉండరా ఒక నిమిషం. गाड़ी गए तो वो ना यात्री गाड़ी को అదే ఇది అర్థం కావట్లేదు. స్కెచ్ అదే అర్థం కావట్లేదు నీకా. గైస్ ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. తోసిఫ్ బండి ఏమో పోయింది అసలు. స్కెచ్ గైస్ ఇది మాత్రం నాకు అర్థం కావట్లేదు. చాలా స్కామ్ జరుగుతుంది ఆ స్కెచ్ లోనే. ఒక నిమిషం ఉండరా. గాడి ఒక నిమిషం నీకు చెప్తా ఉన్నాను రా. ఏం జరిగింది చెప్పు. నో స్టాండింగ్ కోసం వచ్చాపా. ఏంటంటే ముందుకు వచ్చేసాను. ఏదో సౌండ్ వస్తే ఆపాం బండి. బండి ఆపితే ఏదో నల్లటాను పొడుగ్గా ఉన్నారు ఎవరో. వాళ్ళు చూసి మేము ముందుకు పరిగెత్తాం. అది గోస్ట్ అంకుల్ ముందు పదిగానే జిన్ను కూడా రాదు మనిషి రాదు. ఏం అర్థం కావట్లేదు. స్కెచ్ రా మనం తడుకున్నారా. మన బయట నేను చెప్పేది ఈడైతే వద్దు. ఫస్ట్ బండి అయితే మన తౌసిఫ్ గారి బండి ఎవరితో తెలీదు కానీ పడిపోయింది అక్కడ. ఒకసారి हेलो भाई भाई जल्दी इधर आओ అక్కడ చూడండి. किसकी की है गाड़ी ఎవరితో తెలియట్లేదు. ప్రెసెంట్ తౌసిఫ్ ని పిలుస్తున్నాం. ఆ నెంబర్ ఉందో లేదో చూసి మనం చూడండి ఎట్లా చేశారు వాళ్ళు. भाई उधर ही जाओ. మాకేమైందో కానీ తెలియదు గైస్. మేము వచ్చాము బండి పోయిందన్నారు. ఏం చేస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. సో గైస్ చూసారు కదా ఇలా అయింది. మాకేందంటే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. 8 అడుగులు ఉంది గైస్. రూపం మాత్రం చీకటి రూపంలో 8 అడుగులు దాకా ఉన్నారు మనిషి. అసలు మనిషి 8 అడుగులు ఉంటారని అసలు గ్యారెంటీ లేదు. అసలు ఏంటంటే మనం వాడిని చూసి అరుపులు చూసి ముందు పరిగంగానే బైక్ మాయమైపోయింది. అది కూడా వీడి బైక్. ఆ ఈ బైక్ అసలు నాకేం అసలు బైక్ చూడంగానే కళ్ళు తెలిసి మూసేదాకా అసలు బైక్ కనిపించలేదు గైస్. బైక్ చెట్లలో వీడిని చూసి అసలు ఈయన కంట్రోల్ చేయలేకపోతున్నాను. అన్న బైక్ అన్న ఇంట్లో కొట్టేస్తారు అన్న చూడ మళ్ళీ ఎలాగో మళ్ళీ వెనకాలకి వెళ్ళి మళ్ళీ గుండె ధైర్యం చేసుకుని మళ్ళీ వచ్చి చూస్తే బైక్ కనిపించింది. ఎలా అనిపించిందా అన్న? అసలు ఇంట్లో చంపేస్తాను అనుకున్నారన్న. అసలు బైక్ ఒక్క సెకండ్ లో మాయమైపోయింది. మనం అయితే ఇటువైపు వెళ్ళిపోయాం, అటువైపు వెళ్ళిపోయాం. ఆ తర్వాత అటువైపు చూస్తే చాలా మంచి పని అయింది. అదే దయ్యం అంటారో మనిషి అంటారో మాకే గ్యారెంటీ లేదు. వీడియో చూడండి, మీరే కామెంట్ చేయండి. మీకు ఏమనిపించిందో జెన్యూన్ గా కామెంట్ చేయండి. మనం ఫుల్ గా అరుపులు ఏమని అంటారు బ్రో?
వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు మైండ్ కూడా అసలు వర్కౌట్ గైస్. ఏం చెప్తున్నా ఏం అర్థం కావట్లేదు. మేమైతే ఇంకోసారి మాత్రం అటు వెళ్ళాము గైస్. వీడికైతే కింద మేమైతే లేము బ్రో. వీడు బండి పోయిందని చెప్పి వీళ్ళకి టెన్షన్ గా ఫోన్ చేస్తే మేము కొత్తూరులో ఉన్నాం. అప్పుడు తొందరగా వస్తే అది లేదంటూ చెప్తున్నారు. పెద్ద పెద్ద దయ్యాలు వీళ్ళు నమ్మట్లేదు గైస్. వీడి వీడియో చూస్తాము, రియాక్షన్ ఆపుతాడు, ఆపితే వీడి మొహం రియాక్షన్ చూస్తాం. ఓకేనా గైస్? ఓకే, ఇంకా వీడియోలో కలుద్దాం, మనం ఇంకో వీడియోలో కలుద్దాం గైస్. ఇంకోటి ఏంటంటే గైస్, అందరు వీడియో చూస్తారు కానీ వ్యూస్ అని వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు గైస్. మేము అంత కష్టపడి వీడియో చూస్తున్నాము, మీ చిన్న సపోర్ట్ కావాలి గైస్. ఓకేనా? ఇది మాట ఒకటి గుర్తుపెట్టుకొని మీ సపోర్ట్ మాత్రం ఉంటే ఇంకా ఫుల్ వీడియోస్ ఇస్తాం గైస్. ఓకే, లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.